మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలంలో కాంపల్లి గ్రామ పంచాయతీలో టీబీ ముక్తి భారత్ కార్యక్రమంలో టీబీ మరియు క్యాన్సర్ పేషెంట్లకు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు శాంపిల్స్ ను తీసుకోవడం జరిగింది. 116 మంది ఓపీ రోగులను పరీక్షించడం జరిగింది. ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు హెచ్ఈఓ ఎండి గౌసిద్దీన్, డాక్టర్ హెల్త్ అసిస్టెంట్ శ్రీధర్ కుమార్, ఏఎన్ఎంలు కవిత, కళ్యాణి మరియు ఆశా వర్కర్లు హేమలత మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 10 మంది పేషెంట్లకు ఎక్స్రే, 30 మందికి తెమోడా పరీక్షలు నిర్వహించారు. భారత్ అనేది కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందన్నట్టు మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వలన అయితే ఏంటి, ప్లస్ బాగా వారం రోజుల కంటే ఎక్కువ దగ్గు రావడం వల్ల అయితే ఏంటి, అట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే మనము వాళ్ళకి స్కూటర్ కప్పులు ఇచ్చి మన కొరివి హాస్పిటల్కి పొమ్మన్నా కూడా వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉండి రావట్లేదు ఎవరు. ఇంకోటి ఏంటంటే అదేదో పెద్ద జబ్బులాగా చూస్తున్నారు. అట్లా చూడకూడదు. అట్లానేసే మన గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే మన ఊర్లో పెట్టారు కాబట్టి అందరూ వచ్చి టెస్టులు చేయించుకోవాలనేసి దీని యొక్క ప్రాముఖ్యత. వచ్చి చేయించకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి 102 వెహికల్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఎక్స్రే కూడా మనకి తీసుకెళ్ళడానికి మనల్ని తీసుకెళ్తారు. అదే వెహికల్లో తీసుకొచ్చి మన ఇంటి దగ్గర దింపుతారు. అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము. భాగంగా సిరోల్ మండలం కాంపల్లి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ, అదేవిధంగా హెల్త్ ఆరోగ్య సమస్యల గురించి కూడా టీబీ కానీ మన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, టీబీ కానీ, క్షయవ్యాధులు కానీ, తర్వాత ఊపిరితిత్తుల నెమ్మును కానీ అటువంటి కార్యక్రమానికి వైద్య శిబిరాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంపల్లి గ్రామానికి పంపడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా బాగా క్షీణించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని తీసుకుపోవడానికి కూడా వారి యొక్క వాహనము గవర్నమెంట్ వారు సమకూర్చడం జరిగింది. ఆ వాహనం కాంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ మొత్తం కూడా సిరోల్ మండలం కింద ఉన్న స్టాఫ్ నర్స్ కూడా రావడం, హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా కాంపల్లి గ్రామంలో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మూత్ర పరీక్ష కానీ, రక్త పరీక్ష కానీ, షుగర్ కానీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.